వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, అస్సలు లేట్ చేయొద్దు. అండ్ దిస్ ఇస్ మై రూబీ సెట్, చాలా సింపుల్ సెట్. చీర అంతా ఇలా వచ్చింది. బ్లౌజ్ నేను దీనికోసమనే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ ఇవి ఓన్లీ స్టోన్స్ వచ్చి. దిస్ ఈజ్ మై క్యాల్విన్ క్లీన్ వాచ్. చెప్పాను కదా మా అన్నయ్య వాళ్ళు ఒక రింగ్ పెట్టారని, రింగ్స్ వీడియోలో చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇది ఒక రింగ్ అనమాట. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సో కాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు గెట్ రెడీ విత్ మీ వచ్చేసి నేను ఈ శారీ కట్టుకున్నాను. ఫస్ట్ శారీ గురించి చెప్పేస్తాను, తర్వాత మైక్ పెట్టుకుని ఏంటి గెట్ రెడీ విత్ మీ అనేది చేద్దాం అనమాట. అండ్ ఈరోజు వీడియో కూడా ఏంటనేది నెక్స్ట్ మీకే తెలిసిపోతుంది. నెక్స్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. అలాగే చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే అన్ని నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తాయి. అండ్ లైక్ అయితే ఇచ్చేసేయండి ప్లీజ్. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో ఏంటంటే ఈ శారీ నేనైతే ప్లెయిన్ ఈ మెటీరియల్ తీసుకుని, ఇది వచ్చేసి సింథటిక్ కమ్ జూట్ మెటీరియల్ లాంటిది అనమాట ఈ మెటీరియల్. సో ఈ మెటీరియల్ విత్ చిన్న చిన్న చిప్ వర్క్ వచ్చింది. ఆ మెటీరియల్కి ఏంటంటే నేను ఈ లేస్ వేసుకొని చేసుకున్నాను అనమాట. చీర అంతా ఇలా వచ్చింది. బ్లౌజ్ నేను దీనికోసమనే తీసుకున్నాను ఈ బ్లౌజ్. బట్ మనం మల్టీ యూసేజ్ అనేది బ్లౌజ్ చేయొచ్చు అనమాట. ఈ బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేయించుకున్నాను. సో ఇక్కడ ఇది ఇలా బడ్స్ పెట్టుకుని, చేతులకు కూడా సేమ్ బడ్స్, థర్మకోల్ బడ్స్ అంటాం కదా, అవి ఇచ్చేసి ఇలా బ్లౌజ్ కూడా నెక్ వచ్చేసి పైకి చేయించుకున్నాను. సో కొంచెం బోట్ అలా కాకుండా కొంచెం పైకి అనమాట. అండ్ బ్యాక్ నెక్ కొంచెం స్క్వేర్ నెక్ లాగే వచ్చేసి, మరీ ఫుల్ స్క్వేర్ కాదనమాట, కొంచెం సెమీ స్క్వేర్ లాగా వచ్చింది. ఇక్కడ మీరు లేస్ చూస్తే, ఇక్కడ లేస్ కింద లేస్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది కదా. నాకు ఈ లేస్ ఏంటంటే సరిపోలేదనమాట. సో అందుకని కింద పళ్ళు అంతా, కింద సైడ్ అంతా ఆ లేస్ వేయించేసాను అనమాట. అది ఇంకొక చీర కోసం తీసుకున్నాను ఆ లేస్ వేయించాను అనమాట. ఇది మీద పర్ల్ మిర్రర్ చాలా చాలా బాగుంది. గోల్డెన్ షేడ్ లో వచ్చింది. ఇక్కడ ఎందుకంటే ఇవి మనకి చిప్స్ గోల్డెన్ కలర్ లో వచ్చినాయి కాబట్టి ఇది గోల్డెన్ షేడ్ లో వచ్చింది అనమాట. ఓవరాల్ లుక్ అయితే ఇది. మాక్సిమం నా బ్లౌజెస్ అన్ని కూడా ప్రిన్సెస్ కట్లోనే ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి జ్యువెలరీ ఏం వేసుకుంటే బాగుంటుంది. వెరీ సింపుల్గా రెడీ అయిపోదాం, చాలా సింపుల్గా. అయితే నేను మీకు మొన్న ఈ బ్లాక్ బీడ్స్ చూపించాను, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఈ బ్లాక్ బీడ్స్ జస్ట్ పైనుంచి వేసుకోవడమే అని చెప్పాను కదా. కొంతమంది జూమ్లో చూపించమని అడుగుతున్నారనమాట. ఇవి ఓన్లీ స్టోన్స్ వచ్చి బ్లాక్ బీడ్స్, చాలా క్యూట్ ఉంటాయి ఇవి. ఇవేంటంటే జస్ట్ పైనుంచి వేసుకోవడం. ఈ లింక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. మనం తయారయ్యాక వేసుకోవాలంటే కొంచెం జుట్టది డిస్టర్బ్ అవ్వకుండా చూసుకొని వేసుకోవడమే. చాలా సింపుల్గా చాలా క్యూట్ లుక్ ఇస్తాయి. ఎంత డీసెంట్గా ఉన్నాయో చూడండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఇయర్ రింగ్స్ స్టోనే ట్రయాంగిల్ షేప్లో వచ్చినాయి అనమాట. సో ఈ ఇయర్ రింగ్స్ వీటి కోసమనే తీసుకున్నాను. క్యూట్ ఉంటాయి, పెట్టుకున్నప్పుడు చాలా డైమండ్ ఫినిషింగ్ ఇస్తాయి, చాలా క్లాసీగా అనిపిస్తాయి నాకు ఇవి. ఇవి పెట్టుకున్నాక ఇలా ఉన్నాయండి, ట్రయాంగిల్ షేప్లో వచ్చి భలే క్యూట్ ఉంటాయి ఇవి. బ్లాక్ బీడ్స్కి చాలా బాగా మ్యాచ్ అయిపోతాయి అనమాట. అండ్ నాకైతే చాలా క్యూట్ అనిపిస్తాయి. ఈరోజు అయితే నేను సింపుల్గా హెయిర్ పెట్టుకున్నాను. జస్ట్ ఫ్రంట్ బ్యాక్ కోమ్ చేసుకొని, పఫ్ ఇవ్వకుండా జస్ట్ హెయిర్ని కొంచెం టైల్ కోంబ్ హెల్ప్తో చేసుకొని క్లచ్ పెట్టేసుకున్నాను అనమాట. నేను మ్యాక్సిమం పోనీ పెట్టను, క్లచ్ పెట్టేసుకుంటాను. సో ఇవి గైస్ చెవులీలు చాలా క్యూట్ ఉన్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చుతాయి ఇవి. అండ్ అంటే బ్లాక్ వాచ్ అంత ప్రిఫర్ చేయను. నా దగ్గర ఒక 2 బ్లాక్ వాచెస్ ఉన్నాయి, శాంసంగ్ ఒకటి అండ్ ఇంకో వాచ్. నా దగ్గర బ్లాక్ వాచెస్ 2 ఉన్నాయి కానీ అంత ప్రిఫర్ చేయను అనమాట. ఎక్కువగా క్యాల్విన్ క్లీన్కి వెళ్ళిపోతాను, సిల్వర్కి వెళ్తాను అనమాట. దిస్ ఈజ్ మై క్యాల్విన్ క్లీన్ వాచ్. పర్ల్ బ్రేస్లెట్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువగా పెట్టుకునేదానికి ఇప్పుడు అసిస్టెన్స్ కావాలన్నమాట మనకి. ఈ పర్ల్ బ్రేస్లెట్ పెట్టుకున్నాను. అండ్ రింగ్స్ వచ్చేసి నేను స్టోన్ వేసుకున్నాను కాబట్టి దిస్ ఈజ్ 1 రింగ్. ఇది కూడా చెప్పాను కదా మా అన్నయ్య వాళ్ళు ఒక రింగ్ పెట్టారని, రింగ్స్ వీడియోలో చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇది ఒక రింగ్ అనమాట. ఇది నేను చూపించలేదు మీకు ఆ రోజు. దిస్ వన్ సింగిల్ స్టోన్. సో ఈరోజు నాకు గెట్ రెడీ విత్ మీ ఎలా అనిపించదు కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. సో లెట్ మీ నో గైస్. థ్యాంక్ యూ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సో కాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు గెట్ రెడీ విత్ మీ వీడియో అయితే దీంతో చేశాను ఆల్రెడీ. ఎలా ఉంది చీర అండ్ మై లుక్ అనేది మీరు అది కంపల్సరీగా చెప్పండి. అండ్ కింద కామెంట్ చేయండి గైస్. లెట్ మీ నో అండ్ హౌ ఇస్ ఇట్.
సో గైస్ ఈరోజు ఒక వీడియో అయితే నేనైతే రెడీ అయిపోయాను. ఏంటి ఆ వీడియో అంటున్నారా? ఇంకొక యూస్ఫుల్ కంటెంట్తో నేనైతే రెడీ అయిపోయాను. నా దగ్గర ఉన్న రూబీ సెట్తో నేనైతే రెడీ అయిపోయాను అనమాట ఈరోజు వీడియో. అది మీకు ఏమైనా కొంచెమైనా యూస్ఫుల్ అవుతుంది, అలాగే ఏమైనా నచ్చితే రూబీలో అసలు ఎంత కాస్ట్ ఉంటాయి, రూబీ అసలు రూబీ ఎమరాల్డ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. రూబీ అంటే మనకి రెడ్ స్టోన్, ఎమరాల్డ్ అంటే గ్రీన్. అందులో స్టోన్ నుంచి చిన్న తక్కువ క్వాలిటీ నుంచి హై క్వాలిటీ వరకు మనకి రూబీ ఎమరాల్డ్ అనేవి ఉంటాయి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరైతే చాలా మంది కొత్తగా చూస్తున్నారు, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేసి అన్ని నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అయిపోతాయి. అలాగే ప్లీజ్ డూ లైక్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, అస్సలు లేట్ చేయొద్దు. అండ్ దిస్ ఈజ్ మై రూబీ సెట్, చాలా సింపుల్ సెట్. నేనైతే రూబీ హారం నా దగ్గర లేదు. సెట్ని నేనైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే ఒక నెక్లెస్, ఒక టిక్కా, ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్ అండ్ రింగ్, అలాగే హారం ఉంటే హారం, అది టోటల్గా ఒక సెట్ లాగా. ఈవెన్ వడ్డానం ఏంటంటే మరి దానికి మ్యాచ్ చేసేస్తూ ఉంటాను నార్మల్ వడ్డానం, ఎందుకంటే మనకి వడ్డానంలో చాలా వరకు రూబీస్ ఎమరాల్డ్స్ అనేవి ఫిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఒత్తి రూబీతో వడ్డానం అంటే మన లైఫ్ టైం సరిపోదు, చేయించుకోలేము కూడా. సో వదిలేసేయండి, నార్మల్ వడ్డానం మనం పెట్టేసుకోగలుగుతాం. బట్ నేనైతే హారం ఒకటి కొనుక్కోలేదు దీనికి ఎప్పుడైనా. బట్ నాకైతే ఈ రూబీ సెట్ చాలా చాలా బాగా నచ్చుతుంది. నేను 15 సంవత్సరాల క్రితం కొనుక్కున్న రూబీ సెట్ ఇది. దీనికి వంకీ కూడా ఉంది, బట్ వంకీ లాకర్లో ఉంది, తీసుకురాలేదు. ఈ సెట్ ఏంటంటే నేను అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. చాలా క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ఎక్కువ మాటలు చెప్పకుండా ఫస్ట్ అయితే చూపించేస్తాను నేను. దీనికి ఇయర్ రింగ్స్. ఫస్ట్ అయితే నేను నెక్లెస్ చూపిస్తాను. ఇది 22 క్యారెట్లోనే వస్తుంది. మనకేంటంటే రూబీ ఎమరాల్డ్ 22 క్యారెట్లోనే వస్తాయి. ఒక డైమండ్ మాత్రమే అన్కట్ డైమండ్ మనకి 18 క్యారెట్లో వస్తాయి. అండ్ ఈ నెక్లెస్ చాలా చాలా రోజులు అయిపోయింది, చాలా చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. నేను యాక్చువల్గా మొన్న ఒకరు కామెంట్ చేశారనమాట, నెక్లెస్ ప్రాపర్గా కనపడట్లేదు, జూమ్ చేసి ఇంకా చూపించండి అని. ఈసారి వీడియో కూడా తీసి చూపిస్తాను ప్రాపర్గా. ఈ నెక్ సెట్కి ఒకసారి వీడియో తీసి చూపిస్తాను. సో ఇది గైస్ ఎలా ఉందో షైన్ చూడండి. మనం లైటింగ్లో అయితే బీభత్సమైన షైన్ వస్తుందండి, అది రూబీ షైన్. డైమండ్ ఎమరాల్డ్ కాకుండా, డైమండ్ అన్కట్ కాకుండా రూబీ షైన్. అది ఎంత బ్రైట్గా వస్తుందో, ఎంత క్లాసీ లుక్ ఇస్తుందో రూబీ. చూడండి ఎంత బాగుందో, నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది. ఇది చాలా సాలిడ్గా ఉంటుంది అండ్ చాలా క్లాసీగా ఉంటుంది. వెనకంతా మనకి గోల్డ్తోనే ప్రిపేర్ చేసి స్టోన్ అలాగా మనకి ఏంటంటే ఇవి తయారు చేసి, ఈ చైన్ వచ్చేసి కొంచెం సాలిడ్ చైన్ ఉంటుంది పైన, తర్వాత లింక్స్ అనమాట ఇలా. ఇది నా రూబీ సెట్ అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ సేమ్ సేమ్ మోడల్లో తయారు చేసిన ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి స్క్రూ మోడల్లో వచ్చినాయి, ఇలా వస్తాయి అనమాట ఇయర్ రింగ్స్. వెనక వచ్చేసి స్క్రూ మోడల్ వచ్చింది, ఇలా ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది ఈ సెట్ అయితే, నాకు ఎంత బాగా నచ్చుతుందో. మా అమ్మగారికి కూడా చాలా ఇష్టం అనమాట. అండ్ బ్యాంగిల్ మొత్తం రూబీ, చూసారా ఆ షైనే ఎంత డిఫరెంట్. ఇది స్క్రూ బ్యాంగిల్. ఇంకొక బ్యాంగిల్ కూడా నేను తీసుకోవాలి, కానీ అప్పట్లో నేను ఏంటంటే మ్యాక్సిమం స్క్రూ బ్యాంగిల్స్ నాకు ఇలా వేసుకుంటే వెళ్ళిపోతాయి అనమాట, అలా వేసేస్తూ ఉంటాను. మళ్ళీ స్క్రూ తీసేదంతా పెట్టడం ఎందుకని. చాలా సింపుల్. అండ్ ఇవి పెద్ద రూబీ వచ్చింది, కొంచెం పైన గోల్డ్ అంతా డీటెయిల్డ్గా ఇలా వచ్చిందనమాట. అప్పట్లో నేను ఇంకొక బ్యాంగిల్ తీసుకోవచ్చు, కానీ చాలా కాస్ట్ అనమాట. నేను అప్పట్లో అప్పుడే స్టార్ట్ చేయడం అనమాట, స్టోన్ మీద పెట్టడం. అందుకని చెప్పేసి తీసుకోలేకపోయాను, చాలా ఇది ఇంకని ఫిక్స్ అయిపోయాను. కానీ ఇంకో బ్యాంగిల్ తీసుకోవాలి, సేమ్ బ్యాంగిల్. అసలు మొన్న నేను రూబీ హారం కోసం సేమ్ చూశాను, కానీ నాకు అసలు దొరకట్లేదు సేమ్ మేకింగ్లో. బట్ నార్మల్గా మళ్ళీ మనకి అక్కడక్కడ రూబీ పెట్టాలని వస్తున్నాయి, కానీ మళ్ళీ ఇప్పుడు ఈ టైప్ సెట్ అయితే రావట్లేదండి. నేను ఇది జాయ్లుక్కాస్ నుంచి తీసుకున్నాను, షార్జా గోల్డ్ సూక్లో జాయ్లుక్కాస్ నుంచి తీసుకున్నాను అనమాట. సో ఈ టిక్కా వచ్చేసి ఇది చాలా చాలా బాగుంటుంది. రెండు పక్కల రూబీ వచ్చి ఇలా కిందకి మళ్ళీ గోల్డ్ బీడ్స్ వచ్చి ఎంత క్యూట్ ఉంటుందో. మనకి అక్కడ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, సెక్యూర్ చేసుకోవడానికి చిన్న దీనిలా కూడా ఉందన్నమాట. కొంచెం పైకి కూడా పెట్టుకోవచ్చు, బట్ మీకు చూపించడం కోసమని. ఈ సెక్యూర్ చేసుకోవడానికి ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయి. నా హెయిర్ డిస్టర్బ్ అయిపోతుంది. సీ గైస్ ఇలా వస్తుంది, ఎంత క్యూట్ ఉందో చూడండి రూబీలో. నేనైతే అప్పుడప్పుడు పూజలకి వాటికి అలా పెట్టుకుంటూ ఉంటాను కదా, చాలా చాలా బాగుంది. చాలా చిన్న వీడియో గైస్, స్కిప్ చేయకుండా చూడండి. దీనికి ఒక రింగ్ అనమాట, ఈ రింగ్ రూబీతో. మొత్తం సెట్ నేను ఒకసారి మీకు వీడియో తీసి ప్రాపర్గా చూపిస్తాను. ఈ సింపుల్ సెట్ చాలా ఎలిగెంట్ లుక్, చాలా చాలా బాగుంటుంది. చాలా నాకైతే చాలా బాగా నచ్చుతుంది. సో ఇది మై సింపుల్ రూబీ సెట్ అనమాట. ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో కొత్తగా ఛానల్ చూసినట్లు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరీ చాలా మంచి వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. సో అంతవరకు స్టే ట్యూన్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.